అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమికి చేరుకోవాలని కర్నూలులోని మాంటిసరీ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో వ్యోమగాములను భూమి మీదకు తీసుకురావాలని నినాదాలు చేశారు. జూన్ 5న రోదసీలోకి వెళ్లిన వ్యోమగాములు 8 రోజుల్లోగా తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో మరికొన్ని నెలలు అంతరిక్షంలో ఉండాల్సి వస్తుందన్న ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. సునీతా విలియమ్స్ మరియు అమెరికన్ ఆస్ట్రోనాట్ విల్మోర్ అనే ఇద్దరు వ్యోమగాములు నాసా ఎయిర్లైన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన మాట మనందరికీ తెలుసు. కానీ వీళ్ళు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. దీనికి కారణం ఆ స్పేస్ క్రాఫ్ట్లో 5 థ్రస్టర్స్ ఓపెన్ కాకపోవడం, ఇంకొకటి ఫెయిల్యూర్ ఆఫ్ ది 5 మాన్యూర్స్ అండ్ ద 5 హీలియం లీక్స్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్. సునీతా విలియమ్స్ ఇప్పుడు డేంజర్లో ఉంది. మా ఈ మాంటిసరీ బృందం మొత్తం సునీతా విలియమ్స్ ఇంకొక ఆస్ట్రోనాట్కి ఏం కాకుండా సురక్షితంగా భూమిపైకి చేరాలని కోరుకుంటున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, సునీతా విలియమ్స్ మరియు బ్యారీ విల్మోర్ అనే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వాళ్ళు క్షేమంగా భూమిపైకి రావాలని మా మొత్తం మాంటెసరీ స్కూల్ వాళ్ళందరూ దీనికోసం ర్యాలీ చేశారు. జూన్ 5వ తారీఖున వెళ్ళిన ఈ ఇద్దరు 8 రోజుల్లో ఈ మిషన్ను పూర్తి చేసి తిరిగి రావాల్సి ఉంది. కానీ ఈ స్టార్లైనర్ స్పేస్ షిప్లో కొన్ని సాంకేతిక కారణాల వలన అక్కడే చిక్కుకుపోయారు. సునీతా విలియమ్స్ ఏ అనారోగ్యం లేకుండా రావాలని మేము కోరుకుంటున్నాము.